మీ బిడ్డ మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు నేను అన్నగారు చిత్తశుద్ధిలో మనసు పెట్టి ఎటువంటి ప్రయత్న లోపం లేకుండా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల సమస్యల్ని ఇటు రాష్ట్రంలో కానీ అటు కేంద్రంలో కానీ పరిష్కరిస్తామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, ప్రతిపక్షాలు ఏమని విమర్శిస్తున్నాయి? సాయిరెడ్డి ఈ రోజు ఉన్నాడు, ఎలక్షన్ అయిన తర్వాత కనబడ్డు అన్నటువంటి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ సందర్భంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నేను ఎన్ఆర్ఐ కాదు, అన్న ఎన్ఆర్ఐ కాదు, నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాకినాడ సురేష్ ఎన్ఆర్ఐ, నాన్ రెసిడెంట్ ఇండియన్. తెలుగుదేశం పార్టీ విమర్శించేటటువంటి వ్యక్తులు కొంచెం మైండ్ అప్లై చేయాలి. ఎక్కడో ఏ దేశంలోనో నివసించేటటువంటి వ్యక్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టి ఎన్నికలు పూర్తయిన తర్వాత అక్కడిలో సురేష్ వెళ్ళిపోతాడా అమెరికాకో, లండన్కో, లేకపోతే ఇతర దేశాలకో, సాయిరెడ్డి అన్న రాజగోపాల్ అన్న వెళ్ళిపోతారా? మీరే అర్థం చేసుకోండి. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, నాకేం వ్యాపారాలు లేవు, 365 రోజులు రాజకీయాలు. నేను నెల్లూరులో ఉన్నా, నెల్లూరులో కానీ లేకుంటే సీఎం గారి దగ్గర ఉంటారు, సీఎం గారి దగ్గర కానీ లేకుంటే ఢిల్లీలో పార్లమెంట్ లో ఉంటారు. అంతేగాని వేరే ఎక్కడ ఏమి లేదు, ఏమి లేదు. ఎల్లప్పుడూ కూడా నేను కానీ అన్న రాజగోపాల్ గారి ఇద్దరు కూడా తప్పకుండా 345 రోజులు మీ యొక్క ప్రజాసేవలోనే ఉంటామని సభాముఖంగా విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ మనం సీఎం గారు ఎక్కడ ఉంటారో అక్కడ ఉన్నప్పుడు కానీ, ఢిల్లీలో ఉన్నప్పుడు కానీ, నాకు నెల్లూరులో ఉన్నటువంటి కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో కానీ, టెలిఫోన్ లో కానీ మీ అందరికీ నేను అందుబాటులో ఉంటానని ఒక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్ఆర్ఐ, ఇంకొక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విదేశాల్లో వ్యాపారం చేసుకుంటా ఉంటారు. వ్యాపారవేత్త, చాలా చాలా పెద్ద వ్యాపారవేత్త, బాగా డబ్బులు ఉన్నటువంటి వ్యక్తి. దుబాయ్లో వ్యాపారాలు ఉన్నాయి, ఆఫ్రికాలో వ్యాపారాలు ఉన్నాయి, ఇండోనేషియాలో వ్యాపారాలు ఉన్నాయి. గత 4-5 సంవత్సరాల కాలంలో ఎన్ని రోజులు మీ యొక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇండియాలో ఉన్నారు, నెల్లూరులో ఉన్నారు అన్నటువంటి స్టాటిస్టిక్స్ బయటికి మీకే అర్థమవుతా ఉంది. వీళ్ళు నిజంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగానే మనం ఎన్నుకుంటే వీళ్ళు నిజంగా ప్రజలతో ఉంటారా, ప్రజలు సేవ చేస్తారా, లేకుంటే విదేశాల్లో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారా, వాళ్ళ యొక్క పదవిని ఉపయోగించుకుని అన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను.